మనం ఏదైనా గుడికి వెళ్తే మన పేరు నక్షత్రం అడిగి దాని ప్రకారం అర్చన చేసి ప్రసాదం ఇస్తారు. ఆ ప్రసాదాన్ని మహాభాగ్యంగా భావిస్తాం. సింహాచలం గుళ్ళో కూడా ఇలాగే చేస్తున్నారు. అయితే ఇచ్చే ప్రసాదం మాత్రం మామూలు ప్రసాదం కాదు, అపురూపమైన ప్రసాదం. అదేంటో లెట్స్ వాచ్. తిరుపతి లడ్డు ఎంత ఫేమస్సో ఆ తర్వాత సింహాచలం అప్పన్న ప్రసాదం కూడా అంతే ఫేమస్. సింహాచలంలో లడ్డు పులిహోరతో పాటు డ్రై ఫ్రూట్స్ ను ప్రసాదంగా పెడతారు. ఇప్పుడు వీటితో పాటు ప్రకృతిని కాపాడే విధంగా మొక్క ప్రసాదం భక్తులకు అందిస్తున్నాడు అప్పన్న. మనందరికీ కామన్ పాయింట్ అయిన దేవుణ్ణి ఈ పర్యావరణానికి ప్రతినిధిని చేసింది సింహాచలం దేవస్థానం. దేవుడి ప్రసాదంగా వారి వారి నక్షత్రాల ప్రకారం మొక్కలను అందిస్తే వాటిని ఎంతో చక్కగా పెంచి పోషిస్తారని ఆలోచన చేసింది. అందుకు తగిన ఏర్పాట్లు చకచకా చేసేసింది. 30 ఎకరాల్లో వివిధ రకాల నక్షత్రాలకు సంబంధించిన మొక్కలను పెంచింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఉద్యానవనమే సింహగిరి అప్పన్న ప్రసాదంగా మారబోతున్న మొక్కలు. భరణి నక్షత్ర భక్తుల కోసం ఉసిరి, రోహిణి నక్షత్రం కోసం నేరేడు, పునర్వసు కోసం వెదురు, పుష్యమి కోసం రావి, ఉత్తర నక్షత్రం కోసం జువ్వి, ఉత్తరాభాద్ర కోసం వేప, ఇలా మనకున్న మొత్తం 27 నక్షత్రాలకు సంబంధించిన మొక్కలను నర్సరీలలో పెంచుతున్నారు. వీటిని ప్రతిరోజు భక్తుల కోసం ప్రసాదంగా పంచుతున్నారు. ఈ వృక్షాలను పెంచినట్టయితే చుట్టుపక్కల మంది వచ్చినప్పుడు, భక్తులు వచ్చినప్పుడు వాటికి ఈ వృక్షాలని ఇచ్చినట్టయితే, మొక్కలు వచ్చినట్టయితే వృక్షాలుగా పెరిగి తరతరాలుగా భావితరాల్లో మంచి వాతావరణం ఏర్పడడానికి ఉపకరిస్తుందనే ఉద్దేశంతో ఇది పెట్టారు. 27 నక్షత్రాలకి 27 వృక్షాలు ఆపాదించబడ్డాయండి. వాటి ప్రభావం వల్ల ఆ నక్షత్రానికి సంబంధించిన ఆ వృక్షాన్ని కనుక పూజించినట్టే, ఆ నక్షత్రానికి సంబంధించిన వారు పూజించినట్టయితే ఆ నక్షత్రం ఉన్న దోషాలు పోయి మంచి కలుగుతున్న ఉద్దేశం. ఇప్పటికీ 70 ఎకరాల వరకు చేశారండి. ఇంకో 25 ఎకరాల వరకు చేస్తున్నారు. లడ్డు, పులిహోర, డ్రై ఫ్రూట్స్ వంటి ప్రసాదం కంటే ఇలా మొక్కలను ప్రసాదంగా ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అంటున్నారు భక్తులు. తినే ప్రసాదం ఏ పూట కాపూటే అయిపోతుందని, కానీ ఇలా మొక్కలను పెంచితే ఆ భగవంతుని ప్రసాదం ఎల్లవేళలా మనతోనే ఉంటుందనే భావనతో పాటు పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గుళ్ళో మొక్కలు ప్రసాదం కింద ఇవ్వటం వలన ఏమవుతుందంటే ప్రతి వాళ్ళు ఇంట్లో మొక్కలు పెంచుకుంటారు. మొక్కలు పెద్దవై చెట్లు అవుతాయి. దానివల్ల మన వాతావరణానికి దాని అంతటికీ ఉపయోగంగా ఉంటుంది. స్కూళ్ళలోను వాటిలోను పర్యావరణ కోసం అని మొక్కలను పెంచమని పిల్లలకి చెప్పినట్లే గుళ్ళల్లో కూడా మన పెద్దవాళ్ళకి చెప్పడం వల్ల కూడా ఉపయోగం ఉంది. దానివల్ల పొల్యూషన్ అలాంటివి కూడా ఇవ్వవుతాయి. ఇంకొకటి, గుళ్ళో ఇచ్చే మొక్కలకి ఒక ఔషధం మొక్కలు లాంటివి చూసి ఇస్తారు కాబట్టి దానివల్ల కూడా మన హెల్త్ పరంగా వాటికి కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి. గుళ్ళల్లో నక్షత్రాలను బట్టి మొక్కలు ఇవ్వడం అన్నది చాలా బాగుందండి. అది మా ఇంట్లో అందరి పేరు మీద నక్షత్రాల మీద నేను మొక్కలు తీసుకున్నాను. ఇక్కడ కూడా ఇస్తున్నారు. అది చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మనకి మంచి జరుగుతుంది, అలాగే మొక్కలు పెంచడం వల్ల అందరికీ మంచి జరుగుతుంది. ఇది ఇలాగే అన్ని గుళ్ళల్లో కూడా ఇవ్వాలని మేము అనుకుంటున్నాం అండి. చాలా బాగుంది. మొక్కలను ప్రసాదంగా ఇవ్వడమనే ఒక మంచి ఆలోచన ఖచ్చితంగా అద్భుత ఫలితాలను ఇస్తోందని నమ్ముతున్నారు అధికారులు. ప్రసాదంగా వచ్చిన మొక్కని పెంచి పెద్ద చేస్తే దాని నుంచి వచ్చే ఫలాలు, ఆకులు అన్నీ కూడా స్వామి ప్రసాదంగా భావించవచ్చు. అంతేకాకుండా ప్రతిరోజు ఏదో రూపంలో ప్రసాదం కూడా దొరికినట్లే అంటున్నారు భక్తులు.